వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఇంగ్లీష్ గ్రామర్లో ప్రీవియస్ వీడియోలో మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ స్ట్రక్చర్ చూసాం. స్ట్రక్చర్ అంటే సింపుల్, కంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఈ వీడియోలో మనము చూసే టాపిక్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఆన్ ద మీనింగ్ దట్ దే కన్వే. ఊరికే చూడటానికి ఒక ఇది ఇండిపెండెంట్ క్లాజ్, అది డిపెండెంట్ క్లాజ్, మధ్యలో ఒక కోఆర్డినేటింగ్ జంక్షన్, ఇలా మనకి కళ్ళకి కనిపించిన సెంటెన్స్ కాకుండా ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తోంది, ఎలాంటి మీనింగ్ని కన్వే చేయడానికి ట్రై చేస్తోంది అని చూసి దాన్ని బేస్ చేసుకుని మనం సెంటెన్సెస్ని ఎలా క్లాసిఫై చేసాం అన్నది ఈ టాపిక్లో చూద్దాం. చాలా సింపుల్ టాపిక్. ఒకసారి మీరు చూస్తే ఈ 1 మార్క్ మనం గ్యారంటీగా స్కోర్ చేసుకోవచ్చు. ఈ వీడియోని నేను తెలుగు అకాడమీ పుస్తకము ఏపీటెట్ మార్చ్ 2024 క్వశ్చన్ పేపర్ ఈ రెండింటి మీద బేస్ చేశా. అంటే డిఫికల్టీ లెవెల్ ఆ రెండింటిని బేస్ చేసుకుని తయారు చేసిన వీడియో ఇది. లెట్ us బిగిన్. సో బేస్డ్ ఆన్ ఫంక్షన్ అంటే ఆన్ ద మీనింగ్ దే కన్వే. ఎందుకంటే ప్రతి సెంటెన్స్ కూడా మనము మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి ఇమోషన్లో ఉంది, ఎలాంటి ఆలోచనలో ఉన్నాము అన్నదాన్ని బేస్ చేసుకుని మన సెంటెన్స్ బయటకు వస్తుంది. సో మనం పిల్లల్ని తిడుతున్నామంటే ఒకలాగా మాట్లాడతాం, బాస్తో మాట్లాడుతున్నామంటే ఒకలాగా మాట్లాడతాం, రోడ్డు మీద ఎవరితోనా మాట్లాడుతుంటే ఒకలాగా మాట్లాడతాం, ఏదన్నా చూసి మనకి ఆశ్చర్యం అనిపిస్తే ఒకలాగా మాట్లాడతాం. అంటే మన ఇమోషన్స్, మన థాట్స్ అనేవి దే కీప్ చేంజింగ్. దాన్ని బట్టి మన సెంటెన్స్లు కూడా మారుతూ ఉంటాయి. ఇలా మనం ఎందుకు మాట్లాడతాం? ఇలా మనం మాట్లాడినప్పుడు మన కమ్యూనికేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అందుకని చెప్పి ఒక్కొక్క ఎమోషన్కి మనము ఒక్కొక్కలాగా మాట్లాడుతూ ఉంటాం. ఓకే, సో ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ బేస్డ్ ఆన్ ఫంక్షన్ అన్నప్పుడు we classify or we categorize the sentences into 4 different types. First is declarative, second is interrogative, third is imperative, fourth is exclamatory, తర్వాత ఫిఫ్త్ది యాడ్ చేశారు, దాట్ ఈస్ ఆప్టేటివ్ సెంటెన్స్. ఓకే, సో అన్నిటికంటే ఫస్ట్ మనం చూసేది డిక్లరేటివ్ సెంటెన్స్. ఈ వర్డ్లోనే మనకి కనిపిస్తుంది. డిక్లేర్ అంటే we are trying to state something or we are trying to tell something. When we try to state something or when we try to tell something or we are just trying to give some information, అలాంటి సెంటెన్సెస్ని we term them as declarative sentences. ఈ డిక్లరేటివ్ సెంటెన్సెస్ని ఒక్కొక్కసారి మనము affirmative sentences అని కూడా అంటాము, లేదా assertive sentences అని కూడా అంటాం. ఓకే, డిక్లరేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా దే విల్ ఎండ్ విత్ అ ఫుల్ స్టాప్ ఆర్ అ పీరియడ్. ఈ 4 దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిక్లరేటివ్ సెంటెన్సెస్. ఓకే, దే ఆర్ జస్ట్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ ఆర్ జస్ట్ దే ఆర్ ట్రయింగ్ టు స్టేట్ సంథింగ్. ద స్కై ఈజ్ బ్లూ, షీ లాస్ట్ హర్ పెన్, ఐ డోంట్ నో హర్, రామ్ ఈజ్ ఇన్ హిజ్ రూమ్. ఓకే, డిక్లరేటివ్ సెంటెన్స్లో 3 రకాల డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఉండొచ్చు. మనం మాట్లాడే డిక్లరేటివ్ సెంటెన్స్ పాజిటివ్ స్టేట్మెంట్ అయి ఉండొచ్చు, or it could be a negative statement or an emphatic statement. Positive statement అంటే మామూలుగా మనం మాట్లాడేది లైక్ ఐ ప్లే చెస్, షీ వెంట్ టు ద మార్కెట్ యెస్టర్డే, అలాంటివి మనము పాజిటివ్ స్టేట్మెంట్ కిందకు వస్తాయి. నెగటివ్ అనగానే మనకి నాట్ కనిపించాలి. ఐ ప్లే చెస్కి నెగటివ్ స్టేట్మెంట్ మాట్లాడితే ఐ డు నాట్ ప్లే చెస్, షీ డిడ్ నాట్ గో టు ద మార్కెట్ యెస్టర్డే, మై సిస్టర్ డజంట్ ప్లే చెస్, ఇలాంటివన్నీ కూడా మనకి నెగటివ్ స్టేట్మెంట్ కిందకు వస్తాయి. ఇందులో మనకి నాట్ కనిపించాలి. ఎంఫాటిక్ అంటే మనము ఏదన్నా ఎంఫసైజ్ చేసి మాట్లాడాలి, లేదా ఇఫ్ యూ వాంట్ టు స్పీక్ ఫోర్స్ఫుల్లీ అబౌట్ సంథింగ్, దాన్ని మనం ఎంఫాటిక్ స్టేట్మెంట్ అని చెప్పి చెప్తాం. సో ఎవరైనా వాళ్ళ అబ్బాయి చెస్ ఆడతాడు అంటే బయట వాళ్ళు ఎవరో వచ్చి నో హీ డజంట్ ప్లే అని చెప్పి అంటే వాళ్ళ ఫాదరు ఓ హీ డస్ ప్లే చెస్ అని చెప్పి చెప్తారంటే హీఈస్ ఫోర్స్ఫుల్లీ ట్రయింగ్ టు టెల్ సంథింగ్. అలా ఎంఫసిస్ చేసి మాట్లాడే స్టేట్మెంట్స్, అలాంటి డిక్లరేటివ్ సెంటెన్సెస్ని మనం ఎంఫాటిక్ డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ అని చెప్పి అంటాం. సో డిక్లరేటివ్ స్టేట్మెంట్ స్ట్రక్చర్ జనరల్లో ఎలా ఉంటుంది? ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక వర్బ్ ఉంటుంది, ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది. ఇంకో 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, 1 పాజిటివ్, 1 నెగటివ్ అండ్ 1 ఎంఫాటిక్ స్టేట్మెంట్. ఐ స్పీక్ తెలుగు అనేది ఇట్స్ అ పాజిటివ్ స్టేట్మెంట్. ఐ డోంట్ స్పీక్ తెలుగు ఇస్ ఎ నెగటివ్ స్టేట్మెంట్. ఐ డూ స్పీక్ తెలుగు అనేది ఇట్స్ ఎ ఎంఫాటిక్ స్టేట్మెంట్. సచిన్ టెండూల్కర్ ప్లేస్ వెల్ ఈజ్ అ పాజిటివ్ స్టేట్మెంట్. Sachin Tendulkar doesn't play well is a negative statement. Sachin Tendulkar does play well అనేది it's a emphatic statement. Second type of sentence is interrogative sentences.
ఇంటరాగేషన్ అంటే క్వశ్చన్లు అడగటం. ఓకే, సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అన్నప్పుడు మనం ఎవరినన్నా ఏమన్నా అడగాలంటే వెన్ యూ వాంట్ టు ఆస్క్ సంథింగ్, such sentences are called interrogative sentences. ఇవి ఆల్వేస్ అండ్ ఆల్వేస్ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి. ఓకే, సో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్కి ఎగ్జాంపుల్ లైక్ వాట్ టైమ్ ఈజ్ ఇట్ అన్నీ కూడా మనకి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కిందకు వస్తాయి. వీటిల్లో కూడా 2 రకాలు ఉంటాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ అ ఎస్ ఆర్ నో క్వశ్చన్. అంటే ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మనకి ఆన్సర్ ఎస్లో అన్నా వస్తుంది, నోలో అన్నా వస్తుంది. ఓకే, లైక్ సపోజ్ ఐ ఆస్క్ డూ యూ స్పీక్ తెలుగు అని అడిగితే ఎస్ ఐ స్పీక్ తెలుగు అని చెప్పి ఆన్సర్ వస్తుంది. ఆర్ డూ యూ స్పీక్ తెలుగు అని అడిగితే నో ఐ డోంట్ స్పీక్ తెలుగు అని చెప్పి వస్తుంది. సో అలాంటి క్వశ్చన్స్ ఎందులో అయితే ఆ క్వశ్చన్ అడిగితే మనకి ఆన్సర్ ఎస్ ఆర్ నోలో వస్తుందో వాటిని ఎస్ నో క్వశ్చన్స్ అని చెప్పి అంటాం. The second type of interrogative sentences are WH questions. అంటే ఏ వర్డ్స్ అయితే WHతో స్టార్ట్ అవుతాయో, ఏ సెంటెన్సెస్ అయితే ఈ WHతో స్టార్ట్ అవుతాయో అలాంటి ఇంటరాగేటివ్ సెంటెన్సెస్. ఓకే, సో WHతో వచ్చే వర్డ్స్ ఏంటి? వేర్, వెన్, వై, వాట్, హూ, whom, which, whose and how is also included. Let us see some examples. What is Agra known for? How far is your home from the station? Why do we have to stay at home? Where did the poet stop? Who did the old man decide to marry? Ivanni, these are examples of WH questions. Now what are imperative sentences? Imperative sentence అనేవి జనరల్లీ మనకి ఎవరైనా మనం ఒక కమాండ్ ఇవ్వాలన్నా, ఒక ఆర్డర్ ఇవ్వాలనుకున్నా, రిక్వెస్ట్ చేయాలనుకున్నా అలాంటి సెంటెన్సెస్ని మనం ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అని చెప్పి అంటాం. స్పెసిఫిక్గా చూస్తే మనకి సపోజ్ ఏదైనా మనం కమాండ్ ఇద్దాం అనుకుంటాం, లైక్ ఓపెన్ ద డోర్ అనేది ఇట్స్ ఎ కమాండ్. ఓకే, అదే మనము రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటే వి విల్ సే ప్లీజ్ ఓపెన్ ద డోర్, క్యాన్ యూ ప్లీజ్ ఓపెన్ ద డోర్. అదే మనం అడ్వైజ్ ఇద్దాం అనుకుంటే బీ కేర్ఫుల్ వైల్ ఓపెనింగ్ ద డోర్. ఇన్స్ట్రక్షన్ ఇద్దాం అనుకుంటే టర్న్ ద నాబ్ టు ద రైట్. ఏదన్నా చెయ్యొద్దు, ప్రొహిబిట్ చేద్దామని ట్రై చేస్తే డు నాట్ కీప్ ద డోర్ ఓపెన్. ఇవన్నీ కూడా డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం వాడే ఇంపెరేటివ్ సెంటెన్సెస్ కిందకు వస్తాయి. ఇంపెరేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా ఎయిదర్ దే విల్ ఎండ్ విత్ అ ఫుల్ స్టాప్ ఆర్ ఎక్స్క్లమేటరీ మార్క్ ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ అ క్వశ్చన్ మార్క్. అందుకని ఎక్స్క్లమేటరీ మార్క్ కనిపించగానే ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని టిక్కు కొట్టద్దు, క్వశ్చన్ మార్క్ అని కనిపించగానే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి టిక్కు కొట్టకూడదు. చదివి అది ఏం మీనింగ్ని కన్వే చేస్తోంది అన్నది చూసి అప్పుడు మనం అది ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అన్నది డిసైడ్ చేయాలి. ఓకే, ఈ క్వశ్చన్ క్యాన్ యూ గివ్ మీ యువర్ పెన్ అన్నది ఇది నేను తెలుగు అకాడమీ పుస్తకంలోంచి తీసుకున్నాను. ఎవరి దగ్గర అయితే డిఎస్సి ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ బుక్ ఉంటుందో దాంట్లో పేజ్ నెంబర్ 200లో క్వశ్చన్ నెంబర్ 13 ఇది 13. ఓకే, సో వాళ్ళు ఏమన్నారంటే ఈ సెంటెన్స్ ఇచ్చి క్యాన్ యూ గివ్ మీ యువర్ పెన్ అని చెప్పి అడిగి వాట్ టైప్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఇస్ దిస్ అని చెప్పి అడిగారు. ఈజ్ ఇట్ ఎ డిక్లరేటివ్ సెంటెన్స్ ఆర్ ఇంటరాగేటివ్ ఆర్ ఇంపెరేటివ్ ఆర్ ఎక్స్క్లమేటరీ. ఓకే, జనరలీ మనకి క్వశ్చన్ మార్క్ అనిపించగానే ఓకే ఇంటరాగేటివ్ అని చెప్పి పెట్టేస్తాం. కానీ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర పెన్ లేదు, పక్క వాళ్ళని క్యాన్ యూ గివ్ మీ యువర్ పెన్ అని చెప్పి అడుగుతున్నారు. అంటే ఏంటి? ఆర్ యూ ఆస్కింగ్ ఏ క్వశ్చన్? నో, యూ ఆర్ రిక్వెస్టింగ్ దెమ్ ఫర్ అ పెన్ అన్నప్పుడు, రిక్వెస్ట్ అన్నప్పుడు ఇట్ బికమ్స్ అ ఇంపెరేటివ్ సెంటెన్స్. ఓకే, అందుకని చెప్పి క్వశ్చన్ మార్క్ చూసి కాకుండా రీడ్, అండర్స్టాండ్ అండ్ దెన్ టిక్ యువర్ ఆన్సర్. ఓకే, కాకపోతే నాకు ఒకటి అనిపించింది, క్యాన్ యూ గివ్ మీ యువర్ పెన్ అంటే నేను ఎందుకు ఇవ్వాలి ఇంకోళ్ళకి పెన్? అసలు ద సెంటెన్స్ దే షుడ్ హ్యావ్ ఫ్రేమ్డ్ ఇట్ యాజ్ క్యాన్ యూ ప్లీజ్ లెండ్ మీ యువర్ పెన్ ఆర్ క్యాన్ ఐ ప్లీజ్ బోరో యువర్ పెన్ అని చెప్పి ప్లీజ్ అన్నది యాడ్ చేస్తారు జనరలీ, కానీ ఈ పుస్తకంలో యాడ్ చేయలేదు. బట్ స్టిల్ ద ఆన్సర్ హ్యాస్ టు బీ ఇంపెరేటివ్, ఇట్ ఈస్ నాట్ అ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఓకే, నౌ ది లాస్ట్ వన్, ఫోర్త్ వన్ ఈజ్ అ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అనేవి అన్నీ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్తోనే ఎండ్ అవుతాయి. ఓకే, కాకపోతే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఒక్కొక్కసారి మధ్యలోనే వచ్చేస్తుంది, ఒక్కొక్కసారి లాస్ట్లో వస్తుంది. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం 2 ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఒక సెంటెన్స్లో ఉండకూడదు. ఓకే, నౌ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటి? ఏ సెంటెన్స్లో అయితే మనము వీ ట్రై టు ఎక్స్ప్రెస్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్, దాన్ని మనము ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని చెప్పి అంటాం. లైక్ ఐ లాస్ట్ మై డాగ్, ఐ కాంట్ బిలీవ్ యూ స్టెయిన్ మై షర్ట్,
ఐ బ్రోక్ మై పెన్సిల్, ఇవన్నీ కూడా మనకి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉంటాయి. కొన్ని ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్లో మనకి ఇలాంటివి స్టార్టింగ్లో యాడ్ అవుతాయి. ఓ ఐ లాస్ట్ మై ఫోన్. ఓకే, ఇలా వచ్చినప్పుడు ఓ తర్వాత మనకి ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. ఐ లాస్ట్ మై ఫోన్ తర్వాత మనకి పీరియడ్ వస్తుంది. నౌ దీస్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. స్కిప్ చేయొద్దు వీడియో, సీ ద సెంటెన్సెస్, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ సెంటెన్సెస్ కాబట్టి. హౌ బ్యూటిఫుల్ ఈస్ ద సన్సెట్. వాట్ ఎ వండర్ వుమన్ యు ఆర్. I can't believe Rani did that. Alice, the man is dead. Hooray, I won the lottery. Oh, I lost my dog. Ivanni, these are examples of exclamatory sentences. Now, this is the last type of sentence, optative sentences. Optative sentences అనేవి జనరల్లీ మనము ఎవరికోసమన్నా ప్రే చేయాలన్నా, విష్ చేయాలన్నా, డిజైర్ చేయాలన్నా, కర్స్ ఇవ్వాలన్నా, శాపం, అలాంటివన్నీ కూడా మనకి ఆప్టేటివ్ సెంటెన్సెస్ కిందకు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ విష్ ఐ గెట్ సెలెక్టెడ్, మే గాడ్ బ్లెస్ యూ. దీస్ ఆర్ ఆల్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆప్టేటివ్ సెంటెన్సెస్. నౌ లెట్ us solve a few PYQs from AP TET 2024 మార్చ్ క్వశ్చన్ పేపర్. ఓకే, AP TET 2024 మార్చ్ క్వశ్చన్ పేపర్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళు ఓన్లీ థియరీ మీద అడిగారు. ఓకే, అంటే ఏ సెంటెన్స్ ఇచ్చి వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ అని అడగలేదు, ఆర్ ఈ సెంటెన్స్ ఏ టైప్ ఆఫ్ సెంటెన్స్ అట్లా ఏవి అడగకుండా ఓన్లీ థియరీ మీద క్వశ్చన్స్ అడిగారు. దాట్ డజంట్ మీన్ ఈసారి మనకి ఎగ్జామ్స్లో అడగరు అని ఏం లేదు. ఎందుకంటే తెలుగు అకాడమీలో పుస్తకంలో ఏ రకాలైతే క్వశ్చన్స్ ఇచ్చారో అవి ప్రిపేర్ చేసుకుని మనము టెట్ ఎగ్జామినేషన్కి, డిఎస్సికి వెళ్ళటమే బెటర్. యాక్చువల్లీ 2018లో 2022 క్వశ్చన్ పేపర్లో చూస్తే నాకు ఈ టాపికే కనిపించలే. ఈ టాపిక్ ఓన్లీ 2024లో కనిపించింది. కాబట్టి ప్రాబబ్లీ బికాజ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ టైం దే వర్ ఆస్క్డ్ ఓన్లీ ఆన్ థియరీ. ఈసారి కాంపిటీషన్ టఫ్గా ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ అ ఛాన్స్ దట్ దే ఇంక్లూడ్ ది అదర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ యూ ఫైండ్ ఇన్ తెలుగు అకాడమీ బుక్. ఓకే, ఈ క్వశ్చన్స్ మార్చ్ 2024 AP TET క్వశ్చన్ పేపర్ నుంచి. అన్ని క్వశ్చన్ నెంబర్స్ 72, 72, 72 ఉంటాయి, 72 or 73. ఎందుకంటే ప్రతి సెట్లోనూ 72 క్వశ్చన్ ఆర్ 73 ఈజ్ ఆన్ దిస్ టాపిక్. ఓకే, నౌ అన్నీ కూడా థియరీ బేస్డ్ మీదే ఉన్నాయి. చూస్ ద సెంటెన్స్ టైప్ దట్ గివ్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్. ఇన్స్ట్రక్షన్స్ ఆర్ రిక్వెస్ట్ అంటే ఏంటనుకున్నాం మనం? ఇన్స్ట్రక్షన్స్ అండ్ రిక్వెస్ట్ అన్నప్పుడు ఇట్స్ అ ఇంపెరిటివ్ సెంటెన్స్. Choose the sentence that is appropriate to use when expressing a fact or providing information. Expressing a fact ante declarative sentence. Next question, the following is true about imperative sentence. Imperative sentence lo ee naalgitlo imperative sentence ante enti? They give commands, instructions or requests. True adugutunnaru kabatti. Next question, choose the type of sentence that expresses a direct command or instruction. Command anengane imperative sentence. Choose the type of sentence that expresses strong emotion. Strong emotion ante exclamatory sentence. Choose the sentence, the type of sentence that typically ends with a question mark. Typically ante most of the times anamata. క్వశ్చన్ మార్క్ ఇంకెక్కడ వస్తుందని చెప్పి చూసాం. ఇంపెరిటివ్ సెంటెన్స్లో కూడా క్వశ్చన్ మార్క్ రావచ్చు. ఓకే, కానీ ఇంటరోగేటివ్ సెంటెన్సెస్లో టిపికల్లీ అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనకి క్వశ్చన్ మార్క్ వస్తుంది. సో చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్ దాట్ టిపికల్లీ ఎండ్స్ విత్ ఎ క్వశ్చన్ మార్క్ అన్నప్పుడు ఇంటరోగేటివ్ సెంటెన్స్. 72, చూస్ ద ఫాలోయింగ్ విచ్ ఇస్ not a characteristic feature of interrogative sentence. Interrogative sentence ends with a question mark. It never ends with a exclamation mark. Choose the sentence type that often expresses excitement, strong emotion. Excitement ante exclamatory sentence. Choose the type of sentence that expresses strong emotion, exclamatory sentence. Choose the punctuation mark used to end a declarative sentence. Declarative sentence ante period, full stop. The following is true about imperative sentences. Imperative anengane commands, instructions, requests. Okay. Next, choose the sentence that is appropriate to use when expressing a fact or providing information ante declarative sentence. Choose the sentence type that gives instructions or requests ante imperative sentence.
ఇంకొన్ని రకాల ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాము. డోంట్ మిస్ దీస్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, ఫ్రేమ్ a WH question for the underlined part of the sentence. ఓకే, ది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ బయోడైవర్సిటీ. ఈ ఆన్సర్ రావాలంటే మనము WHతో స్టార్ట్ అయ్యి ఏ క్వశ్చన్ అడగచ్చు. ఓకే, సో ఇక్కడ వాట్ డస్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఫేమస్ ఫర్, వాట్ ఈస్ ద అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఫేమస్ ఫర్ అని అడిగితే ది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇస్ ఫేమస్ ఫర్ ఇట్స్ బయోడైవర్సిటీ అని చెప్పి ఆన్సర్ వస్తుంది. Question number 2, frame a WH question for the underlined part of the sentence. Scientists study the effects of climate change. అంటే ఇది ఆన్సర్ రావాలంటున్నారు. ఓకే, సో ఇఫ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ వాట్ డూ సైంటిస్ట్ స్టడీ అని అడిగితే సైంటిస్ట్ స్టడీ ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అని చెప్పి వస్తుంది. థర్డ్ క్వశ్చన్, ఫ్రేమ్ WH question for the underlined part of the sentence. The old man decided to marry a widow. ఇది ఆన్సర్ అవ్వాలి. Who did the old man decide to marry అని అడిగితే the old man decided to marry. Question number 5, which of the following sentences is an exclamatory sentence? ఇక్కడ చూస్తే ఈజ్ ద సన్సెట్ బ్యూటిఫుల్ అనేది ఇంటరోగేటివ్, హౌ ఈజ్ ద సన్సెట్ బ్యూటిఫుల్ ఇంటరోగేటివ్, హౌ బ్యూటిఫుల్ ద సన్సెట్ ఈజ్ అనేది ఇట్స్ అ డిక్లరేటివ్ సెంటెన్స్. హౌ బ్యూటిఫుల్ ద సన్సెట్ ఈజ్ ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఇట్స్ అ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. క్వశ్చన్ నెంబర్ 6, చూస్ అ సెంటెన్స్ దాట్ ఈజ్ నాట్ అన్ ఇంపెరేటివ్ సెంటెన్స్ అని చెప్పి అడుగుతున్నారు. సెంటెన్స్ 3, ఆర్ యూ కమింగ్ టు ద పార్టీ అన్న క్వశ్చన్, దిస్ ఈజ్ నాట్ ఎ ఇంపెరేటివ్ సెంటెన్స్. క్లోజ్ ద డోర్, బ్రింగ్ మీ ద బుక్, టేక్ యువర్ సీట్, ఇవన్నీ కూడా మనకి కమాండ్ లాగా వచ్చాయి. క్వశ్చన్ నెంబర్ 7, వాట్ అ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈస్, వాట్ టైప్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ దిస్. వాట్ అ బ్యూటిఫుల్ గార్డెన్ ఇట్ ఈస్ అనేది ఇట్స్ అ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. క్యాన్ యూ గివ్ మీ యువర్ పెన్, ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ ఇది క్యాన్ యూ గివ్ మీ యువర్ పెన్ అంటే నీ పెన్ నాకు ఇస్తావా అని రిక్వెస్ట్ కాబట్టి ఇట్స్ అ ఇంపెరేటివ్ సెంటెన్స్. Question number 9, which type of sentence is the following example? I can't believe you did that అనేది exclamatory sentence. Question number 10, following sentence, follow అంటే they are asking you to change the sentence into interrogative sentence. There is no use of this journey అనేది it's a declarative sentence. దీన్ని వాళ్ళు ఇంటరోగేటివ్లోకి మార్చమంటున్నారు. ఓకే, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ జర్నీ అనేది దిస్ ఈస్ ద ఇంటరోగేటివ్ ఫార్మ్ ఆఫ్ దెర్ ఈస్ నో యూజ్ ఆఫ్ దిస్ జర్నీ. క్వశ్చన్ నెంబర్ 11, దే ఆల్ లైక్ చాక్లెట్, కన్వర్ట్ ద స్టేట్మెంట్ ఇంటూ ఎ క్వశ్చన్ విత్ అ నెగటివ్. ఓకే, సో దే వాంట్ ఇంటరోగేటివ్ స్టేట్మెంట్ అండ్ నాట్ అన్న వర్డ్ కూడా ఉండాలి అంటున్నారు. దే ఆల్ లైక్ చాక్లెట్ అంటున్నారు కదా, హూ డజంట్ లైక్ చాక్లెట్ అని అడిగితే ద ఆన్సర్ మనకి ఏం వస్తుంది, అది దే ఆల్ లైక్ చాక్లెట్. నాట్ కూడా ఉంది, ఇంటరోగేటివ్ సెంటెన్స్ కూడా అయింది. క్వశ్చన్ నెంబర్ 12, హీ ఫినిష్డ్ హిస్ హోంవర్క్, చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ అ ఎస్ ఆర్ నో క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ కూడా అడగాలి, ఆన్సర్ ఏమో ఎస్ ఆర్ నో అన్న దాంట్లో రావాలి. ఓకే, సో హీ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ అన్నప్పుడు సపోజ్ ఐ ఆస్క్ ద క్వశ్చన్ డిడ్ హీ ఫినిష్ హిస్ హోంవర్క్ అంటే ఎస్ హీ ఫినిష్డ్ హిస్ హోంవర్క్ ఆర్ నో హీ డిడ్ంట్ ఫినిష్ హిస్ హోంవర్క్ అని చెప్పి వస్తుంది. Question number 13, choose the interrogative sentence that gives the same meaning as the sentence. Everyone should attend the meeting. This is a declarative sentence. Interrogative sentence లోకి మార్చమంటున్నారు. ఓకే, షుడ్ ఎవ్రీవన్ అటెండ్ ద మీటింగ్ అంటే ఏంటి, ఎవ్రీవన్ షుడ్ అటెండ్ ద మీటింగ్ అని వస్తుంది. సో దిస్ ఈజ్ సిమిలర్ టు ద డిక్లరేటివ్ సెంటెన్స్. Question number 14, this is the last sentence. Choose an exclamatory sentence that conveys the meaning of the following sentence. అంటే దీనికి సిమిలర్గా ఏముంది ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అని అడుగుతున్నారు. I can't believe how beautiful the sunset is. This is a declarative sentence. Okay, wow, how beautiful the sunset is అనేది it's a exclamatory sentence.